హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎగ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా. 6 గుడ్లు అయితే తీసుకొని దాన్ని అయితే ఆఫ్ చేసి బాగా మిక్స్ కొట్టేయండి. ఆ తర్వాత అయితే పెనంలో కొద్దిగా ఆయిల్ పెట్టుకొని అందులోకి కొట్టిన 6 గుడ్లు వేసేసి అందులోనే కొద్దిగా ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా మనకు పొడి పొడిగా అయిపోవాలి. ఆ పొడి పొడిగా అయిపోయిన తర్వాత బాగా మిక్స్ కట్టిన తర్వాత అయితే పక్కకు తీసేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే పెనం మీద పెట్టుకోండి. మళ్ళీ ఎక్కడ కడుగుతావు దాన్ని, మళ్ళీ అదే పెనం మీద అయితే పెట్టేసుకొని మళ్ళీ అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ తర్వాత 2 ఆనియన్ 2 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు బాగా వేపండి. వేపిన తర్వాత అయితే మనము కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా అన్నీ వేసేసి వేయించేయండి. అలా కొద్దిసేపు వేపిన తర్వాత ఇప్పుడైతే మనము అప్పుడే పక్కకు పెట్టుకున్న పొడి గుడ్డు ఉంది కదా, ఆ గుడ్డు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత అయితే మన ఇంట్లో అన్నం అయితే ఉంటుంది కదా, రైస్ అయితే వేసేసి బాగా మిక్స్ చేయండి. ఎలాగంటే గుడ్డు రైస్ బాగా కలిసిపోవాలి, అలా చేయండి. అలా చేస్తే మనకు ఎగ్ రైస్ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.